ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ 19న చందానగర్లో గొప్పగా ప్రారంభం. విఏపై అన్ని శాఖలలో 20% తగ్గింపు. ఈ ఆఫర్ ఏప్రిల్ 27 వరకు మాత్రమే. భద్రకాళి చెరువు పూడికతీత పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వేసవి ముగియక ముందే మట్టి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యం మాత్రం పూర్తయ్యేలా కనిపించట్లేదు. ఇటు చెరువు మట్టిని తీసుకెళ్లేందుకు కాంట్రాక్టర్లు, రైతులు ముందుకు రావట్లేదు. వరంగల్ వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి ఆలయ సమీపంలో ఉన్న చెరువులో ప్రస్తుతం చుక్క నీరు లేకుండా పోయింది. వేసవిలో కూడా నిండుకుండలా కనిపించే ఈ చెరువులో పూడికతీత పనులు దశాబ్దాల కాలం నుంచి జరగట్లేదు. దీంతో మట్టి పూడికతీత పనులు చేయాలని అధికారులు సంకల్పించి ఆ మేరకు నీటిని ఖాళీ చేశారు. ప్రస్తుతం రెయింబవల్లో పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. ఎండాకాలం పూర్తయ్యేలోపే మట్టి పూర్తిగా తీయాలని వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు ఆదేశించినా పూర్తి స్థాయిలో మాత్రం అమలు జరగట్లేదు. చెరువు మొత్తంగా 13 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టిని తవ్వాలని నిర్ణయించి ఆ మేరకు పనులు మొదలుపెట్టారు. ఇందులో నీటిపారుదల శాఖ 10 లక్షలు, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా 3 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టిని తవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేసి ఆ మేరకు తవ్వడం చేపట్టారు. నీటిపారుదల శాఖ పెట్టుకున్న లక్ష్యంలో సగం కూడా పూర్తి కాలేదు. ఆ మాత్రం కూడా నిర్దేశించుకున్న లక్ష్యంలో సగం మట్టిని తవ్విందే. రాత్రివేళ కూడా పనులు సాగుతున్నా మట్టిని తొందరగానే తీస్తున్నా టిప్పర్లలో దాన్ని బయటకు పంపించడం కష్టసాధ్యంగా మారుతోంది. చెరువులోనే అంతర్గత రహదారులు నిర్మించి మట్టిని 4 వైపులా తరలిస్తున్నా ఇంకా తవ్వాల్సిన మట్టి చాలానే ఉంది. వర్షాకాలంలోపే పూడికతీత పనులు పూర్తి కావాల్సి ఉంది. హన్మకొండ కాపువాడ మత్తడి ఆధునీకరణ పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. కానీ నిర్దేశించుకున్న గడువులోగా ఇవన్నీ పూర్తవుతాయా అన్న సందేహాలు నెలకొంటున్నాయి. జూన్లోగా పనులు పూర్తి కాకపోతే ఆ తర్వాత జోరు వానలతో పనులు ఆగిపోయే అవకాశం ఉంది. ఇక చెరువు మట్టిని తీసుకెళ్లేందుకు కాంట్రాక్టర్లు, రైతులు, ప్రైవేటు వ్యక్తులు పెద్దగా ఆసక్తి కనపరచట్లేదు. 1 క్యూబిక్ మీటర్ మట్టిని 71.83 రూపాయలుగా ధర నిర్ణయించారు. సారవంతమైన మట్టి అయినందున అందరూ తీసుకెళ్తారని భావించినా పెద్దగా ఎవరూ ముందుకు రావట్లేదు. అయితే ఇంకా సమయం ఉందని, వర్షాకాలంలోపే మట్టితీత పనులు, కాపువాడ మత్తడి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.